హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రోస్ హంగామా. ఇది మనకి డే 2 ఇన్ ఢిల్లీ. మన ప్రీవియస్ వీడియో ఎవరైనా వాచ్ చేయకపోయింటే ఖచ్చితంగా వాచ్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్ వ్లాగ్ చేశాను, అలాగే మన బిఎల్ఆర్ ఎయిర్పోర్ట్లో ఉండే లౌంజ్ కూడా చూపించాను నేను. సో ఢిల్లీలో ఉన్నాం కాబట్టి మనము ఢిల్లీలోని ఫ్యూ ప్లేసెస్ చూద్దామని డిసైడ్ అయిపోయాము ఈరోజు. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ కుతుబ్ మినార్కి వెళ్తున్నాము. కుతుబ్ మినార్ అనేది వన్ ఆఫ్ ద టాలెస్ట్ మినరెట్స్ ఇన్ అవర్ ఇండియా. సో ఇది ఎవరు కట్టించారు, దీని హిస్టరీ ఏంటి అవన్నీ తెలుసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్, కుతుబ్ మినార్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కుతుబ్ మినార్ ఢిల్లీలోని మెహ్రోలి ఏరియాలో ఉందన్నమాట. సో నియరెస్ట్ మెట్రో స్టేషన్ మనకి కుతుబ్ స్టేషనే ఉంది. కుతుబ్ స్టేషన్ నుంచి కుతుబ్ మినార్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. కుతుబ్ మినార్ అనేది కుతుబ్ కాంప్లెక్స్లో ఉంటుంది, విచ్ ఈస్ మెయింటైన్ బై ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీని ఆపోజిట్లోనే మనకి టికెట్ కౌంటర్ అవైలబుల్ ఉంది. సో కుతుబ్ మినార్ ఎంటర్ అవ్వాలంటే మనకి టికెట్స్ తీసుకోవాల్సిందే. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఆఫ్లైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ ఫర్ ఇండియన్ అడల్ట్ అండ్ చైల్డ్కి ఫ్రీ ఎంట్రీ, 15 ఇయర్స్ లెస్ దెన్ చైల్డ్ ఉంటే. అండ్ ఫారినర్స్కి 550 రూపీస్. కెమెరాస్కి సపరేట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి, మినిమల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి అంతే. బ్యాగేజ్కి పర్ బ్యాగేజ్ 2 రూపీస్. సో ఖచ్చితంగా కాయిన్స్ తీసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దండి, లేకపోతే చైన్ కోసం చాలా వెతుక్కోవాల్సి వస్తుంది అక్కడ. సో ఇది తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మనము కుతుబ్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఏమీ అలవ్ లేదు లోపల, మనకి ఫుడ్ ఏమీ అలవ్ లేదు. పిల్లలు ఉంటే అట్లీస్ట్ ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అలౌ చేస్తారు, లేదంటే ఓన్లీ వాటర్ మాత్రమే అలౌడ్. సెల్ఫీ స్టిక్స్ కూడా నన్ను లోపల అలౌ చేయలేదన్నమాట. సో డెస్క్ దగ్గర పెట్టేసుకుంటారు, రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ నేను తీసుకోవాలి. సో జాగ్రత్త. సో మళ్ళీ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే కుతుబ్ మినార్ అనేది కుతుబ్ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. ఈ కుతుబ్ మినార్ హిస్టరీ ఏంటంటే, కుతుబ్ మినార్ కట్టించింది కుతుబుద్దీన్ ఐబక్, ద ఫస్ట్ ఢిల్లీ సుల్తానేట్ అనమాట. ఇది మెయిన్ మోటో ఏంటంటే ప్రేయర్ కోసం పిలవడానికి, ఆజాన్ అంటారు కదండి, ప్రేయర్ కోసం. అండ్ కొంతమంది ఇంకేమంటారంటే ఆఫ్ఘనిస్తాన్లోని జామ్ ఏరియాలో ఇలాంటి సిమిలర్ మినరెట్ ఉందన్నమాట. దాని ఇన్స్పిరేషన్ బేస్ చేసుకొని ఈ కుతుబ్ మినార్ కట్టారనమాట. కుతుబ్ మినార్ కట్టింది రెడ్ స్టాండ్ స్టోన్ అండ్ మార్బల్ యూజ్ చేసి కట్టారనమాట. సో ఇది కుతుబుద్దీన్ ఐబక్ అనేది 12th సెంచురీలో కట్టాడు. సో ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కట్టాడు అనమాట. ఇక్కడ బేసిక్గా 5 ఫ్లోర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కట్టాడు. ఫస్ట్ ఫ్లోర్ కట్టేసి చనిపోయాడు అనమాట. దాని తర్వాత అతని సన్ ఇన్ లా ఇల్తుమిష్ అనే అతను, ఇతని గురించి మీరు వినే ఉంటారు హిస్టరీలో, ఇల్తుమిష్ అనే అతను మిగతా 3 ఫ్లోర్లు కంప్లీట్ చేశాడనమాట. దాని తర్వాత ఫిరోజ్ షా అనే అతను ఇంకొక పోర్షన్ కట్టారనమాట. మధ్యలో ఏమైంది, అర్త్క్వేక్ అయ్యి కూడా మళ్ళీ కింద పడిపోయాయి కొన్ని పోర్షన్స్. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ కొంచెం కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది దీని కన్స్ట్రక్షన్ హిస్టరీ. కాకపోతే ఈ ఏరియాలో అర్త్క్వేక్స్ రావడం వల్ల చాలా డ్యామేజెస్ జరిగాయి. చుట్టుపక్కల చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి, చాలా హిస్టరీ మనకి లాస్ అయిపోయింది అనమాట అర్త్క్వేక్ రావడం వల్ల. ఇక్కడ చాలా మాస్క్స్ ఉన్నాయి, లోపల మద్రసాస్ ఉన్నాయి, వాళ్ళ పూర్వీకులు చాలా సమాధులు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ కుతుబ్ మినార్లో బేసిక్గా మనకి చాలా వరకు ముందు అలౌ చేసేవాళ్ళు అనమాట లోపలికి. కానీ 1984లో ఎప్పుడో మనకి కుతుబ్ మినార్ మెట్లు చాలా సన్నగా ఉంటాయన్నమాట. అక్కడికి ఎక్కినప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు లోపల. అప్పుడు నైట్ టైం వెళ్ళినప్పుడు కరెంట్ వెళ్ళిపోయిందనమాట. కరెంట్ వెళ్ళిపోవడం చాలా స్టాంపీడ్ జరిగి చాలామంది 45 మెంబర్స్ చిల్డ్రన్స్ వరకు చనిపోయారనమాట. సో అప్పటి నుంచి కుతుబ్ మినార్ లోపలికి అలో చేయడం మానేశారు. సో ఇది మీరు చూస్తుంది, ఇది కుతుబ్ కాంప్లెక్స్లోని కొన్ని రూయిన్స్ అనమాట. చూడండి ఎంత బిల్డింగ్స్ ఎలా పడిపోయి ఉన్నాయో అని, అక్కడ చిల్లా చెదురుగా అయిపోయాయని. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఐరన్ పిల్లర్ అనమాట అక్కడ. సో మళ్ళీ మీకు చూపిస్తాను ఐరన్ పిల్లర్. నేను చుట్టుపక్కల ఒక లుక్ వేసేసుకోండి, ఇదే ఐరన్ పిల్లర్ మనకి. సో ఐరన్ పిల్లర్ హిస్టరీ ఏంటంటే ఎక్కడ నుండి తీసి ఇక్కడ పెట్టారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది ఐరన్ పిల్లర్. దీని హిస్టరీ ఇక్కడ రాశారనమాట మనకి ఇక్కడ. సో ఐరన్ పిల్లర్ని కట్టించింది కింగ్ చంద్రగుప్త ఆఫ్ గుప్తా డైనస్టీ అరౌండ్ 1600 ఇయర్స్ అగో అనమాట. దీన్ని ముట్టే లక్ వస్తుందని చాలామంది ముట్టేవాళ్ళు ఇంతకుముందు. సో అందుకే ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇప్పుడు చుట్టూరు ఐరన్ గ్రిల్ కట్టేశారనమాట. సో ఇప్పుడు ముట్టడానికి వీల్లేదు, ఇంతకుముందు ముట్టేవాళ్ళు అంట ఇక్కడ. అంతేకాకుండా చాలామంది ఫోటోషూట్స్ కూడా వస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉందని. సో మీకు చెప్పినట్టుగానే కుతుబ్ మినార్ అనేది వన్ ఆఫ్ ద టాలెస్ట్ మినరెట్స్ అనమాట. కుతుబ్ మినార్ హైట్ వచ్చేసి మనకి 72.5 మీటర్ ఉంటుంది. కింద బేస్లో డయామీటర్ వచ్చేసి 14.32 అండ్ పైన ఆల్మోస్ట్ 2.75 మీటర్ వెడుతుందన్నమాట. సో ఇదన్నమాట కుతుబ్ మినార్ హిస్టరీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని అలాయ్ దర్వాజా అంటారు. దీన్ని రెడ్ శాండ్ స్టోన్తో కట్టించారు. ఇది ఇక్కడ ఉండే మాస్క్కి సదర్న్ గేట్ అనమాట. ఈ గేట్ కట్టించింది అలావుద్దీన్ ఖిల్జీ.
ఈయన గురించి కూడా మీరు హిస్టరీలో విని ఉంటారు. ఈయన కూడా ఖిల్జీ డైనాసిటీ సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా ఢిల్లీని రూల్ చేశారనమాట. ఈయన గురించి ఏంటంటే కుతుబ్ మినార్ ఇస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ మినరెట్ కదా, దానికంటే టాల్గా ఇంకొక మినరెట్ కట్టించాలనుకున్నారు. సో ఆ మినరెట్ పేరే అలై మినార్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అలై దర్వాజా ఇంకొక యాంగిల్ అనమాట. చుట్టుపక్కల ఎంత గ్రీనరీ ఉందో చూడండి మీరే, చాలా బాగా మెయింటైన్ చేశారు ఇక్కడ. ఇదే అండి అలై మినార్. అలావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్ కంటే డబల్ హైట్లో కట్టిద్దాం అనుకున్నారు దీన్ని, కానీ ఆయన చనిపోవడం వలన ఎవరు దీన్ని మళ్ళీ కట్టించాలని అనుకోలేదు. దీని హైట్ వచ్చేసి ప్రస్తుతానికి 24.5 మీటర్స్ మాత్రమే ఉంది. దీన్ని చూసి మనకు ఒక మంచి లెసన్ గుర్తొస్తుందండి. మనం బతికినప్పుడే మనం ఏదైనా సాధించాలంటే సాధించేసేయాలి. మనం చనిపోయిన తర్వాత ఎవ్వరూ దాని గురించి పట్టించుకోరు అనమాట. అంతే కదండి. ఇదండి మన కుతుబ్ మినార్ జర్నీ. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఏదైనా సెల్ఫీ స్టిక్స్ కానీ తెచ్చుంటే మీరు ఎంట్రన్స్ దగ్గర పెట్టుంటారు, ఖచ్చితంగా దాన్ని తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.